అందోల్ మున్సిపల్ ఎన్నికలలో దళిత వర్గానికి అన్యాయం జరిగింది. అందోల్ గ్రామంలో దళితులకు పేరు లేకుండా ఊరు లేకుండా అన్నట్టుగా చేసిరు అగ్రవర్ణాల వాళ్ళు. వాళ్ళ అగ్రవర్ణాలకు సరి అయిన దీటుగా సమాధానం చెప్పడానికి అందోల్ దళిత వర్గం మొత్తం ఐక్యంగా ఏకమై వాళ్ళందరికీ ఎదుర్కొని వాళ్ళ కరెక్ట్ సమాధానం చెప్తామని మా యువత మొత్తం ఉత్సాహపడుతున్నది. అదేవిధంగా ముందు భవిష్యత్తులో కూడా మాకు ఇతరులు ఎవ్వరు అవసరం లేదు. మా గల్లీకి సంబంధించిన నాయకులు ఎవరైనా సరే పార్టీలకు సంబంధం లేని విషయం ఇది. పార్టీలకు అతీతంగా సపోర్ట్ చేసి అదే క్యాండిడేట్ మున్సిపల్కి పంపిస్తామని ఈ విధంగా అంబేద్కర్ మీద ప్రమాణం చేస్తున్నాం. అందోల్ గ్రామ పంచాయతీ ఏర్పడ్డ నుంచి గ్రామ పంచాయతీ మున్సిపల్ ఈ 5వ వార్డే ఉపసభలు వైస్ చైర్ ఎక్కడ దళితుడని ఇక్కడ నుంచి రిజర్వేషన్ తొలగించి పెద్దంతర్లకు పట్టం కట్టి ఓసీ అనే క్యాండిడేట్ ఇక్కడ ఓసీ అనే క్యాండిడేట్ బలంగా నిరూపించుకోవడానికి ఇక్కడ బాధ్యత వస్తున్నాడు. కానీ ఇలా ఎస్సీ ఓట్లు 450 ఉన్నాయి, మేము గెలుస్తామని మా అభ్యంగా సరే క్యాండిడేట్ నిలబడి బలంగా 5వ వార్డులో ఎస్సీలకు రిజర్వేషన్ ఇంతకుముందు ఉండే, ఈసారి రాలేదు. కాబట్టి మా 2 గల్లీలు సంయుక్తంగా నిర్ణయం తీసుకొని ఎవరైతే క్యాండిడేట్ అనుకున్నామో వాళ్ళకి సపోర్ట్ చేసి గెలిపిస్తామని అందరం ఇప్పుడే మాట్లాడుకోవడం జరిగింది. కూడా కలుపుకొని ముందుకోవాలని మా మద్దతు ఉంటుంది. 5వ వార్డులో ఎస్సీలకు సీట్ ఇవ్వలేరు దాని విషయంలో ఒక్కరికి మేము చేయాలనుకుంటున్నాం. మన గల్లీలో మా నాయకుని ఒక్కనే అనుకున్నాం. మా గల్లీ నుంచి పార్టీలకు అతీతంగా అంటే ఇవ్వలేరా స్థానికులకు టికెట్? మనకు గల్లీలో ఎస్సీలకు ఒక్కరికి లేదు, 500 ఓట్లు కానీ ఒక్కరికి సీట్ లేదు. మరి ఇప్పుడు ఓళ్ళు వచ్చి ఇలా పడతారు అక్కడ సీన్ వస్తుంది. దీనికి ఆపోజిట్గా అందరు కలిసి ఒక మాకు గల్లీ పరంగా మేము గెలుపుతాం. లోకల్ టు గ్లోబల్ న్యూస్ అట్ యువర్ ఫింగర్ టిప్స్. మీ చేతిలో ఒక ఆయుధం. డౌన్లోడ్ రా టీవీ యాప్. మీడియా లెజెండ్ రవి ప్రకాష్ ఈస్ బ్యాక్.